కృష్ణా జిల్లా గుడివాడ టిట్కో కాలనీలో బకాయిల వసూళ్లకు బ్యాంకులు ఫోన్లు చేసి నోటీసులు ఇచ్చి తాళాలు వేస్తామని బెదిరింపులు ఆపాలి అంటూ బ్యాంకు ముందు బైఠాయించిన కాలనీవాసులు. గత ప్రభుత్వంలో మాట ఇచ్చిన కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో గెలవగానే రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అంటూ నినాదాలు చేశారు. డబ్బులు కట్టలేము, బెదిరించి ఒత్తిడికి గురి చేస్తే ఆత్మహత్య శరణ్యమంటున్న కాలనీవాసులు. బ్యాంక్ మేనేజర్ అధికారాలు పేద ప్రజలను నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. సిగ్గు సిగ్గు. ఆలూరి లక్ష్మీ దుర్గా చంపాల హైమావతి మీద పెట్టిన కేసులు వెంటనే, ఆలూరి లక్ష్మీ దుర్గా చంపాలని హైమావతి మీద కోర్టు కేసులు వెంటనే, అర్ధరాత్రి నెల పేరుకు పోలీసులు పంపించడం ఆపాలి. ఇచ్చాడు మా భూమి నాకు అప్పు చెప్పచ్చు. ఆ రోజే మేము కట్టమని అడిగాము అపార్ట్మెంట్ లో, వాళ్ళు కట్టి మమ్మల్ని డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? మాకు ఎంత కూడా కట్టాలా? మాకు 55 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చింది. మాకే కట్టాకే కష్టం. మేము డబ్బులు ఎలా కడతామండి? మేము డబ్బులు కట్టాము, మీరు రద్దు చెయ్యాలి. మా ఇళ్ళకి తాళాలు లేకపోయింది అసలు. పేదలకు ఇచ్చిన డబ్బులు అదే రాము గారు గెలిచినాక నాకైంది ఓటు, నాకైంది వాళ్ళ ఆస్తులు ఉన్నా, వాళ్ళ కోట్లు ఉన్నా, నేను ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. ఆ డబ్బు మీకు అందరూ ఖర్చు పెడతాను, నేను రద్దు చేస్తాను అని మాట ఇచ్చాడు జనానికి. ఈ రోజు గెలిచిందా అసలు ఏ సమాధానం చెప్తారు? ఏంటి అసలు మాకు న్యాయం చెయ్యాలి. అసలు న్యాయం చేయకపోతే అసలు కుదరదు. మాకు న్యాయం చెయ్యాలి. మాకు ఆటాడగలు వచ్చేసి షుగర్లు వచ్చేసి కాళ్ళు నొప్పులు వచ్చేసి అసలు అడిగేసి అడిగేయాలని ఉన్నాం. అసలు ఎవరికి మాకు ఇల్లు వాకిలు లేవు. ఇళ్ళ పడితే ఎవరు ఉంటారా ఇళ్లలో? మాకు ఇంకో ఇల్లు ఇప్పిస్తారా? బ్యాంక్ మేనేజర్ గారు మాకు ఇంకో ఇల్లు ఇప్పించి ఇల్లు ఖాళీ చేపిస్తారా? బ్యాంక్ మేనేజర్ దౌర్జన్యాలు చేయడం పేద ప్రజల మీద కోర్టు కేసానని అనటం ఎంతవరకు న్యాయం? మేనేజర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. నా పేరు హైమావతి జంపాని, C94 ప్లాట్ నెంబర్ S11. రేత్రి 9ంటికి తాళాలు అయితే వచ్చారండి పోలీసులు. మరి మేమేం చేయాలి? తడి బట్టలు ఒంటి బట్టలు బయటకు వచ్చేసేయాలా ఏంటి? అసలు మాకు అది ఏమైనా వేసుకుని చచ్చిపోవాలి ఊరు వేసుకుని. మాకేం సమాధానం చెబుతారు? మేనేజర్ గారు వచ్చి చెప్పాలి. మా ఆయనకి ఏమో గుండెకి ఆపరేషన్ చేయించాము, వాళ్ళకి 4 రోజులు చేయించి. మా బాబుకి ఏమో ఒంట్లో బాగుంటలేదు, ఆరోగ్యం బాగుంటలేదు, ఆడికి కూడాను. నేనేమో మెట్లు మించి పడిపోయాను, నాకు కూడా కాళ్ళు నొప్పులు బాగుంటలేదు. మరి అటు తాళాలు వేస్తే మేమేమైపోవాలి? చెప్పాలి మాకు సమాధానం. బిళ్ళ కూడా లేదు మేము కడతానికి, మాకు తినడానికే లేదు. మరి ఒంట్లో బాగున్నప్పుడు ఎవరు వెళ్తారు పనులకి? మా ముగ్గురికి బాగుంటలేదు. మరి ఏం అవునండి, మాఫీ చేస్తామని చెప్పారు కదా, రాము గారు చెప్పారు, కొడాలి నాని గారు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు కదా రుణమాఫీ చేస్తామని. మరి మేనేజర్ గారు పంపించారు కదా, మరి ఇప్పుడు వచ్చారు కదా మేనేజర్ గారు, కోర్టుకే వేసాం మీ ఇల్లు అని పంపించారు కదా, మరి అందుకే మరి చెప్తారు సమాధానం అని వచ్చాం. చాలా సార్లు వెళ్ళామండి, ఆయన ఏం సమాధానం చెప్పలేదు. వెళ్ళాం ఆఫీస్కి. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలకు ఇచ్చిన ఇల్లు లాక్కునే అనే పద్ధతి ఉందా? 350 కోట్లు విలువ చేసే స్థలాన్ని ఖరీదు చేసే భూమిని 7,500 మందికి పంపిణీ చేశారు. ఇప్పుడు అది బ్యాంకుల వాళ్ళు మా సొత్తు మేము లాక్కుంటాం అనడం న్యాయమా? సాధ్యమైన పనేనా? పేదల్ని ఇలా ఇబ్బందులు పాలు చేయడం కరెక్టేనా? కూడుగుడ్డు తర్వాత మనిషికి అవసరమైంది ఇల్లు. అలాంటి ఇల్లుని ప్రైవేట్ సంస్థ టిట్కో సంస్థలకు అప్పచెప్పి 1,50,000 కూడా విలువ చేయని ఇంటిని
9 లక్షలు వసూలు చేయడం ఎవరి కోసం? ఇప్పటి ప్రజాప్రతినిధి ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చిన ఇప్పుడు ప్రజాప్రతినిధి అప్పుడు మాజీ ప్రతినిధులు ఇద్దరు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు, రుణమాఫీ మేము వస్తే మీరు చేస్తామని. ఇవాళ కనీసం రుణమాఫీని ఒక్కసారైనా ప్రకటించలేదు. దాని గురించి ఇవాళ పేద ప్రజలకి బ్యాంకులు నోటీసులు ఇచ్చి ఖాళీ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని టిట్కో లబ్ధిదారులందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతా ఉన్నారు, మమ్మల్ని కాపాడండి, మాకు పేదలకని ఇచ్చారు, మా దగ్గర ఏమి లేవు, మీరు వచ్చి రుణమాఫీ చేయమని చెప్పి ముక్త కంఠంతో అడుగుతా ఉన్నారు. ప్రతిరోజు ధర్నాలు పెడుతూనే ఉన్నాం, అయ్యా రాము గారు మాకు రుణమాఫీ చేయండి, బ్యాంకులు వాళ్ళు నోటీసులు పంపుతున్నారని. అలాగే మరో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా ఇప్పటివరకు రుణమాఫీ ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టిట్కో సంస్థని రద్దు చేసి హట్కోలో విలీనం చేసి మా అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి లబ్ధిదారులుగా మేమందరం కోరుతా ఉన్నాం. లేని పక్షంలో లబ్ధిదారులందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. చేసిన తర్వాత మా ఇళ్ళన్ని మాకు అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చేస్తామండి, మాకు లేబర్కి ఇచ్చి రాము గారు రోజున మాట ఇచ్చి మనకి ముందుమేంటి ఇవాళ మాకు ఇల్లు కానీ మా తాళా పెద్ద రాము గారు రిజర్వ్ చేయాల్సిందే, రాము గారు రిజర్వ్ చేయాల్సిందే. మాకు ఇల్లు ఇచ్చి మాట ఇచ్చారు, ఆ రోజు మాకు మాట ఇచ్చారు, మేము ఓటేస్తాం. మేము ఓటేసేందుకు ఇవాళ మాట అయిపోయాక నువ్వు ఇవాళ ఇచ్చేస్తారా? రాము గారన్నా దిగిపోవాలి, దిగిపోవాలి, లేదా మాకు రుణమాఫీ చేయాలి, మాకు రుణమాఫీ చేయాలి, లేదా రాము గారు దిగిపోవాలి, రాము గారు దిగిపోవాలి, లేదా మాకు రుణమాఫీ చేయాలి. ఎందుకంటే ఇవి మాకు పేదవాళ్ళని ఇల్లు ఇచ్చారు మేడం, మేము పేదవాళ్ళని. మాకు అప్పుడు ప్రజాప్రతినిధి గారు మాజీ ప్రజాప్రతినిధి గారు ఇద్దరు మాట ఇచ్చున్నారు, కావాలంటే మీకు వీడియోలు కావాలంటే మేము సాక్ష్యాలు కూడా పెడతాం, గూగుల్లో పెడతాం. కోర్టు కేసులు చెప్తే మీరేసి 2 కేసులు చెప్తే 36 బ్యాంకుల నుంచి ఏ సైన్ వేయలేదు మేడం. ఈ అబ్బాయికి హార్ట్ ఆపరేట్ చేశారు, అబ్బాయికి ఏమో మొన్న కిడ్నీ పాడైపోయింది. సమస్యలు మేడం ఆ ఇల్లు మాకు. దయచేసి మీరు ఈయన మీద వేసిన కేసులు వెనక్కి తీసుకోండి. ఇంకా ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రజాప్రతినిధి గారు ఒక మాట ఇచ్చున్నారు, అది మేము తేల్చుకున్న దాకా టైం ఇవ్వండి. ఎందుకంటే అది ఇవాళతో అయ్యేది కాదు సమస్య. వాస్తవానికి మీకు తెలిసే ఉండదు, అప్పు పెద్ద ఏం కాదు, కానీ అదే కట్టలేని స్థితిలో మేము ఉన్నామంటే ఆలోచించండి. మా రికవరీలతోనే బ్యాంకులు నడుస్తాయి అని కూడా ఏం లేదు, బ్యాంకులకి మా ఆఫ్టర్ ఆగిందంతా. కాబట్టి మీరు దయచేసి కోర్టు కేసుల్ని వెనక తీసుకోండి, మాకు టైం ఇవ్వండి. ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి గారు మాకు ఏ సమాధానం చెప్తారో చెప్పిన దాకా ఆగండి. డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? బ్యాంక్ డబ్బులు కట్టగలరా? బ్యాంకులు తీసేస్తారా? ఎవరంటే ఇల్లు ఎవరండి మేడం? ఇల్లు ఎవరో మీరు తీసుకుంటే ఒప్పుకోలేదు, ఎందుకంటే